హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారే అవకాశం. తెలుగు రాష్ట్రాలకి డిసెంబర్ 17 నుంచి 21 వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ గా ఉంటుంది. వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఉత్తర భారతదేశ దిశగా విస్తరిస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో ఈ జిల్లాల్లో మాత్రమే కాకుండా రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయి. అయితే ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. మధ్యాంధ్ర గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు నమోదవుతాయి. విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, బాపట్ల, రాజమహేంద్రవరం, బొబ్బిలి, ఐపోలవరం, విజయవాడ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉంది. రానున్నటువంటి 3 రోజుల పాటు కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. దక్షిణ తెలంగాణలో చిరుజల్లులు ఉంటాయి ఇవాళ రేపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.